నమస్తే. జగిత్యాల పట్టణంలో మొత్తానికైతే జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2nd యానివర్సరీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ మృదులారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ ఆప్థమాలజిస్ట్. తనతో మాట్లాడదాం. మేడం నమస్తే. చెప్పండి, ఎలా ఉంది మొత్తానికి 2nd యానివర్సరీ చేసుకుంటున్నారు? ఇది సెకండ్ జిమాకాన్ అంటే జైత్యాల IMA కాన్ఫరెన్స్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వాజ్ అ గ్రేట్ సక్సెస్. అంత సక్సెస్ తర్వాత అందరిలో ప్రతి ఒక్కరిలో ఇది మళ్ళీ మనకు కంటిన్యూ కావాలి, ది షుడ్ నాట్ ఎండ్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్ ఇయరే వచ్చింది. సో దానికి మెయిన్ కారణాలైన మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు వాళ్ళు చేసిన అంత కష్టంతో ఎవ్రీవన్ ఆఫ్ IMA మెంబర్స్ సపోర్ట్ తోని ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఈ అంత సక్సెస్ అయినాక దీని కంటిన్యూషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నారు. ఓకే, చెప్పండి. ఇది మొత్తానికి సమ్మరు, ఒక ఆప్థమాలజిస్ట్ డాక్టర్ గా చెప్పండి, సమ్మర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా జర్నీ చేసే టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ కళ్ళపైన ప్రభావం ఉంటుంది, సో దాని గురించి. సో మెయిన్ గా సమ్మర్ లో ఏంటంటే డ్రై ఐస్ అవుతూ ఉంటాయి, అంటే కళ్ళు పొడి పారిపోవడం అవుతూ ఉంటుంది. సో దీనికి మనము ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ ఎంత కాకుంటే అంత బెటర్. అండ్ అవసరం తప్పదు అవుట్ సైడ్ ఫీల్డ్ వర్క్ అవన్నీ ఉన్న వాళ్ళంటే సన్ గ్లాసెస్, ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేసుకోవాలి. అంటే చీప్ క్వాలిటీ ఏదో ఒకటి కాకుండా ట్రూ మంచి UV రేడియేషన్ ఇవన్నీ కంట్రోల్ చేసే వేసుకోవాలి. ఆబ్వియస్లీ వాటర్ అంతా ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకుంటుండాలి. ఈ సమ్మర్ లో చాలా మందికి ఎలర్జీ కంజంక్టివిటిస్ అంటే దూదలు అవి అన్ని విపరీతంగా కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మంచి కన్సల్ట్ ఏదైనా సివియర్ గా అయ్యే వరకు చూసుకోవద్దు. దే షుడ్ టేక్ కంట్రోల్ అన్నమాట. ఏదున్నా ఒకవేళ సివియర్ గా అవుతుంది అంటే మాత్రం దే షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. అండ్ మెయిన్ గా ఎండలో ఎక్స్పోజ్ కాకుండా ప్రాపర్ హైడ్రేషన్ ఉండడము, కూలింగ్ డ్రాప్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి మాత్రమే వాడాలి. ఏదో ఒకటి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకోవడం వల్ల దాని వల్ల చాలా ప్రభావాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దే షుడ్ టేక్ కేర్ సన్ ఎక్స్పోజర్ నుంచి కొంచెం. అండ్ ఈ మెయిన్ గా ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇది వచ్చినప్పటి నుంచి కూడా స్క్రీన్ టైం అనేది కంటిన్యూస్ గా అయ్యేసరికి కూడా ఐస్ డ్రై అవుతూ ఉంటాయి. సో ఆ స్క్రీన్ టైం కూడా తగ్గియాలి. అండ్ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. సో దట్ మన ఐస్ అనేవి కూడా రెస్ట్ ఉండాలి. గతంలో చూసుకున్నట్టయితే ఒక 40+ or 50+ ఉండే ఒక 20 years బ్యాక్ చూసుకున్నట్టయితే స్పెక్స్ అనేది 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి ఏది దృష్టి తగ్గిపోయి స్టార్ట్ అవుతుండే స్పెక్స్ అనేది. ఇప్పుడు చూసుకుంటే ఒక 15 years 20 years నుండే స్టార్ట్ అవుతుంది. సో అసలు ఏంటి అంటే ఈ పొల్యూషన్ వల్ల వస్తుందా, అసలు ఏంటి తినే ఫుడ్ వల్ల వస్తుందా? ఎవ్రీథింగ్ కౌంట్స్ అండి. పొల్యూషన్ అనే కాదు, మనకు తెలిసినట్టు ఇప్పుడు ఆబ్వియస్లీ స్క్రీన్స్, సిస్టమ్స్, నోట్స్లు కూడా సెల్లలో. సో అదంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎంత నియర్ విజన్ పిల్లలకి ఎక్కువైనా కొద్దీ ఆబ్వియస్లీ ఇంకా పిల్లలు ఇంకా వీడియో గేమ్స్ అట్లాంటివి కూడా చాలా మంది ఎక్స్పోజ్ అవ్వడం, ఆ స్క్రీన్ టైం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఆబ్వియస్లీ ఉంటుంది. సో దాని వల్ల కూడా మీరు అన్నట్టు ముందు ఓన్లీ న్యాచురల్ గా ఉండేది, ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రతి ఒక్కటి ఓన్లీ నోట్స్ అట్లా కాదు, ఈ సిస్టమ్ కానీ మొబైల్స్ లో చూడడము ఇవి ఆబ్వియస్లీ అదంతా స్ట్రెయిన్ ఉంటుంది. పరిష్కారం అంటే ఎంత వీలైతే అంత మనము పిల్లలను నోట్స్ మన నోట్స్ లో రాయడము అట్లాంటివి ప్రింటెడ్ నోట్స్ తీసుకోవడం బెటర్ అన్నమాట. స్క్రీన్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. కానీ ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రం అట్లీస్ట్ 50 to 100 centimeters లో పెట్టుకొని దాంట్లో మనకి లెన్స్ వస్తాయి, బ్లూ కట్ లెన్స్ అని. అలాంటి లెన్స్ తోని మనకు ఆ రేడియేషన్ అనేది తగ్గుతుంది. సో అవి వాడి అట్లీస్ట్ ఆ జాగ్రత్తలను తీసుకొని వి షుడ్ కంటిన్యూ. సో పిల్లలకు చాలా బెటర్ అన్నట్టు. ఇంకా స్క్రీన్స్ తప్పవు అన్నప్పుడు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ ప్రాపర్ లైటింగ్ కానీ ప్రాపర్ ఫుడ్, ఆబ్వియస్లీ బయట జంక్ ఫుడ్ ఇవంతా కాకుండా ఎట్లా హెల్త్ ఇష్యూస్ ప్రకారం హెల్త్ ప్రాపర్ గా చూసుకోవడము. ఏవి నోట్స్ లో వచ్చినా తప్పదు మొబైల్స్ అన్నప్పుడు దాన్ని ప్రింటెడ్ నోట్స్ గా కన్వర్ట్ చేసి ప్రింటెడ్ లో చూసుకుంటే ఆ స్ట్రెయిన్ ఉండదు ఆబ్వియస్లీ. అండ్ కొందరు పేరెంట్స్ ఏమనుకుంటారు, టీవీ దగ్గరికి వెళ్ళి చూసినందుకు స్పెక్స్ వస్తున్నాయి అట్లా కాదు. వాళ్ళ పిల్లలకు ఆల్రెడీ పాయింట్ వచ్చి కూడా వాళ్ళకి కనిపించక కూడా నియర్ గా వెళ్ళి చూసిన ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పేరెంట్స్ అనేవి తొందరగా గుర్తుపట్టాలి.
పెట్టాలి. అదొక స్టేజ్ లేజీ అయ్యే వరకు ఆపి ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏమనుకుంటారు, పేరెంట్స్ అనుకుంటారు ఇప్పుడు ఒకసారి అద్దాలు వాడితే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. అది కాదు, ఇప్పుడు కరెక్షన్ అయితేనే ఒక కరెక్షన్ ఇప్పుడు కరెక్ట్ టైంలో అయితేనే ముందు ముందు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, టెక్నాలజీ అయితే చాలా వేగంగా ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది. సో అంటే మీ ఈ రంగంలో ఈ దృష్టి ఈ ఆప్థమాలజీ రంగంలో ఏఐ కావచ్చు, ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది? ఏఐ అనేది ఏదైనా కానీ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అండి. సో మనం వాడుకునే ప్రాపర్ వేలో వాడుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. సో అదే మనం పాజిటివ్ గా ఏది పాజిటివ్ అది తీసుకుందాము, దాన్ని ఐ మీన్ రాంగ్ వేలో కాకుండా యూజ్ చేస్తే ఎప్పటికైనా మంచిది. ఫైనల్ గా చెప్పండి మేడం, సక్సెస్ఫుల్ గా జిమ్ఖాన్ రన్ అవుతుంది, మీ సహచార డాక్టర్స్ కు ఏం చెప్పబోతున్నారు? We are very proud to be part of ఈ జగిత్యాల IMA డాక్టర్స్. అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్ ప్రోగ్రామ్ లానే చేసుకుంటున్నాము అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్, అవర్ యూనిటీ.